అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద పాస్టర్ గ్యాబ్రియల్ గారితో చర్చ ఏర్పాటు చేయడం జరిగింది. సో నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పాస్టర్ గారు నమస్కారం అండి. వందనాలు. బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు? యెహోవానా, యేసా? యెహోవాయే దేవుడు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కాబట్టి యెహోవాయే ఏకైక దేవుడు. ఉమ్. కానీ క్రైస్తవులు చాలా మంది అంటుంటారు కదా, పాత నిబంధనలో యెహోవా దేవుడు, కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేపాటికి అధికారం యేసుక్రీస్తుకి ఇవ్వబడింది అని చెప్పేసి అంటారు కదా. లేదు సార్, ఆయన దేవునికి నరులకు మధ్యవర్తి. అంటే యేసు కూడా యెహోవానే ఆరాధించారు. ఉమ్. యెహోవాయే దేవుడని చెప్పారు. ఆయన అడిగారు కదా, శాస్త్రి వచ్చాయ్యా మరి ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది అడిగినప్పుడు, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు అంటే కొత్త నిబంధనలో యెహోవాకి ప్రభు అని పెద్ద అక్షరాలు పెట్టారు. ఉమ్. చాలామంది తెలియదు. అంటే యూదులు యెహోవా నామాన్ని ఉచ్చరించడానికి భయపడి అదోనాయ్ అని పెట్టారు. దానికి ప్రభు అని, ఇంగ్లీష్లో లార్డ్, ఉమ్. తెలుగులో ప్రభు. కాబట్టి కొత్త నిబంధనలో ప్రభు అనే పెద్ద అక్షరాలు ఉమ్. యెహోవాకి చెందింది. మీరు మాట అన్నారు, యూదులు యెహోవా పేరు ఉచ్చరించడానికి భయపడి అని చెప్పేసి. భయం. ఎందుకు ఉచ్చరించడానికి ఎందుకంత భయం? అంటే ఈ 10 ఆజ్ఞల్లో యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఉమ్. వ్యర్థంగా ఉచ్చరిస్తే వారు దోషులు అవుతారని చెప్పారు. అందుకని వాడు భయపడి అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో ఎక్కడెక్కడైతే ఈ ప్రభు అని వాడారో అదంతా యెహోవా గురించి. యెహోవా అంటే ఆ వాడిందంతా కూడా వ్యర్థంగా వాడినట్టు అనుకోవాలా? అంటే అది వ్యర్థమైన కాదు. మరి వ్యర్థం కాకపోతే మంచిగా వాడినప్పుడు వాడటానికి ఎందుకు అదే భయపడ్డారు? మంచిగా ఆరాధించుకోవచ్చు, ఆయన నామాన్ని స్మరించుకోవచ్చు భక్తిగా. ఉమ్. వ్యర్థంగా అంటే కొంతమంది ఆయన నామాన్ని దూషించారు, వాళ్ళు రాళ్ళతో కొట్టబడ్డారు. అట్లా కొత్త నిబంధనలో ఆయన నామాన్ని దూషించింది ఎవరున్నారు? ఆ పాత నిబంధనలో యెహోవా నామాన్ని దూషించినందుకు ఆయన రాళ్ళతో కొట్టారు. ఉమ్. అట్లా దూషిస్తే, ఆ నామాన్ని దూషిస్తే అది అది పాపం. కానీ ఉమ్. ఆరాధిస్తే ఆయన నామాన్ని స్మరించుకుంటే అది పాపం అంటే కాదు. ఆరాధన భావంతో వాడదగిన చోట కూడా యెహోవా అనే పేరు వాడకుండా వాడుకుంది మీరు ఇంకోటి ఏదన్నారు, ఏదోన్ అని చెప్పి. అదోనాయ్ అదోనై అదోనాయ్ అదోనై ఎందుకు అలా వాడాల్సి వచ్చింది? భయపడ్డారంట యూదులు. దేవుణ్ణి చూస్తే జనరల్ గా ఆరాధన భావం, భక్తి భావం. కలగాలి కదా. భయం ఎందుకు అంత భయం యెహోవా అంటే? అది అంటే వాళ్ళు అట్లా ఆలోచనలోకి వెళ్ళిపోయారు అనమాట. మరి ఉచ్చరిస్తే మనం తప్పు చేసిన వారు అవుతామేమో, పాపం చేసిన వారు అవుతామేమో. ఓకే, మొత్తానికి యెహోవా అంటే ఏదో కారణంగా భయపడ్డారు, కరెక్టే. ఇప్పుడు యేసుని దేవుడిగా ఒప్పుకోవటం అనేది యెహోవా యొక్క ఆజ్ఞను ధిక్కరించటమే అంటున్నారు. మరి అలాంటప్పుడు యేసు ఎవరు అసలు? అంటే యెహోవా దేవుడైతే మరి యేసు ఎవరు? ఆజ్ఞలు అనేవి 10 ఆజ్ఞలు అనేవి దేవుడే స్వయంగా ఇచ్చినాయి. అంటే ఈ ధర్మశాస్త్రం కంటే, కొత్త నిబంధన కంటే, పాత నిబంధన కంటే ఆజ్ఞలు మొట్టమొదటి 10 ఆజ్ఞలు వచ్చాయి. బైబిల్ కూడా అదే చెప్తుంది, అదే. ఆజ్ఞాతిక్రమణే అది పాపం అని చెప్తుంది కదా. ఆయన స్వయంగా పలికిన కంఠస్వరంతో దేవుడు ఇచ్చాడు, రాతి పలకల మీద ఆయన రాసి ఇచ్చాడు. అవును, అది దాని తర్వాత ఏదైనా అదే అంటుంది. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమణ పాపం అని బైబిల్ చెప్తుంది. అవును, యేసుని దేవుడు అనటం యెహోవా ఇచ్చిన ఆజ్ఞల్ని అతిక్రమించడమే. అతిక్రమించడం. మరి ఇప్పుడు యేసుని దేవుడు అంటాం అంటే పాపం చేస్తున్నట్లేగా. తప్పే సార్. ఉమ్. కాబట్టి చాలా మంది అంటున్నారు అట్లా. ఉమ్. కానీ వాస్తవంగా మీరు సిలువ వేసిన యేసును దేవుడు, ఉమ్. యెహోవా దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఆయన ప్రభు అని పిలవాల్సిందే కానీ దేవుడిని పిలవడానికి లేదు వీళ్ళు. ఉమ్. ఆయనకు ఒక బిరుదిచ్చాడు, ఆయన ప్రభువుగా, క్రీస్తు మెస్సియాగా ఓకే. పిలవ. కాబట్టి దేవుడు యెహోవాయే దేవుడు, ఓకే, యేసు ఒక మధ్యవర్తి మాత్రమే. మధ్యవర్తి. ఓకే, యేసు అంటే ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసేనా, లేకపోతే అసలు ఆది నుంచి ఉన్నవాడు అనుకోవాలా యేసుని? ఆయన 2000 సంవత్సరాలకు పుట్టినవాడే. ఉమ్. ఎందుకంటే ఆయన మరియ గర్భంలో సృష్టించబడ్డాడు. అంటే దేవుని శక్తి వలన, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధుడిగా దేవుని కుమారుడుగా కనబడతారని. ఆ దేవుడు యెహోవా దేవుడి సృష్టి ఆయన. ఓకే, మామూలు మనుషుల అంటే కంటే కొంచెం స్పెషల్ క్వాలిటీస్ తో పుట్టించబడ్డవాడే తప్ప దేవుడైతే కాదు. దేవుడు అంటే ఆయనకి జననం మరణం లేనటువంటి, పుట్టుక మరణం లేనటువంటి వాడు. ఉమ్. అది దేవుడు, అది యెహోవా దేవుడికి ఆ లక్షణం. ఓకే. ఆయన ఆది యందు దేవుడు, బైబిల్ ప్రారంభం ఆది యందు దేవుడు అన్నాడు. భూమి ఆకాశం సృష్టించాడు, ఆది నుంచి ఉన్నవాడే దేవుడు. ఆయన ఆ లక్షణం యెహోవా దేవుడిలో ఉంది. ఓకే. యేసుక్రీస్తు ఒక ప్రారంభం. ఆయన పుట్టినరోజు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఉమ్. ఆయనకు పుట్టుక ఉంది, ఒక మరణ దినం చేస్తున్నారు, గుడ్ ఫ్రైడే. ఆయన పుట్టుక ఉంది, మరణం ఉంది. కానీ యెహోవా దేవుడు పుట్టుకాడు సార్. ఉమ్. పుట్టుక లేదు, మరణం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, జనం లేదు, ఆది అంతం ఆయనే. కాబట్టి దేవుడు అంటానికి ఆయనే యోగ్యుడు, యెహోవాయే. మరి యేసు స్వయంగా నేను ఆయన కుమారుడిని అని చెప్పుకున్నాడు. అదేవిధంగా బాప్తిజం ఇచ్చే సందర్భంలో కూడా పావురం రూపంలో పరిశుద్ధాత్మ వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని అందు నేను సంతోషిస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు కదా. అంటే యెహోవా
ఈయన్ని మాత్రమే ఎందుకు పుత్రుడిగా ఎంచుకున్నాడు? ఎందుకంటే యెహోవా తను చాలా మంది ప్రవక్తలను పంపారు. పాత నిబంధనలో చాలా మందిని వీరు నా పుత్రుడు అని కూడా చెప్పుకున్నాడు ఆయన స్వయంగా. వాళ్ళందరిలో లేని స్పెషల్ క్వాలిటీ యేసుకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆయన ముందుగానే ఆయన ఏర్పాటు సార్. కాబట్టి ఇది కొన్ని యేసు దేవుడు కుమారుడు అన్న విషయం మీరు ఒప్పుకుంటారా? కుమారుడు కుమారుడు అని ఒప్పుకుంటున్నారు. అంటే ఆయన కొన్ని లక్షణాలు ఉన్నాయి సార్. అంటే యెహోవాకి ఇప్పుడు పుట్టుక లేదు, మరణం లేదు అన్నారు. మరి పుట్టుక మరణం లేకపోవటమే దైవత్వానికి ప్రతీక అయితే దేవుడికి సంతానాన్ని పొందాల్సిన అవసరం కూడా లేదు. ఈ సృష్టిలో ఉన్న సమస్తం ఆయన సంతానమే కదా. మరి యేసుని ఎక్స్క్లూజివ్ గా నా కుమారుడు అని ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? అంటే ఆయన ద్వారా దేవుడు తన రాజ్యానికి అనేక మంది తీసుకురావడానికి ఒక ఒక నరుడు, ఒక మధ్యవర్తి కావాల్సి వచ్చింది. కాబట్టి ఆయన మధ్యవర్తి, నరుడు, దేవుని కుమారుడు, మనుషు కుమారుడు, ఆ యొక్క ప్రవక్త పరిచయం కూడా ఆయన. ఇప్పుడు అక్కడ సీనాయి పర్వతం ప్రజాజ్ఞలు చెప్పినప్పుడు ప్రజలు భయపడ్డారు. భయపడి ఈ దేవుడు మాతో చచ్చిపోతాం, మోషే నువ్వు మాతో మాట్లాడమన్నారు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడు, మోషేలాగా ఒక మనిషిలాగా మాట్లాడితే వీళ్ళు వింటారని దేవుడు ఆ విధంగా మోషేతో చెప్పాడు, నీవంటే ఒక ప్రవక్తను పుట్టిస్తాను. అక్కడ ప్రవక్త అన్నాడు ఆయన. నాలాంటి దేవుని పుట్టిస్తాను చెప్పాలి, నీవంటే ఒక ప్రవక్తను పుట్టిస్తాను. యేసు ఒక ప్రవక్త మాత్రమే కదా. కానీ కొంతమంది ఏం చెప్తుంటారు, యేసు యెహోవా ఇద్దరు ఒక్కరే, ఇద్దరు వేరు కాదు. యేసు ఆది నుంచి ఉన్నవాడంటే ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి కాదు, యెహోవానే యేసు, యేసే యెహోవా అంటూ వాదించే రకాలు కూడా ఉన్నారు. మరి దానికి మీరేం చెప్తారు? ఇద్దరు ఒక్కళ్ళేనా? ఇద్దరు ఒక్కరైతే పరలోకంలో దేవుని కుడిపాసన గొర్రెపిల్లగా కూర్చో ఉన్నాడు. పరలోకంలో దేవుడు యెహోవా దేవుడు గ్రంథం పట్టుకో ఉన్నాడు. ఆయన 7 ముద్దల గ్రంథం. గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వచ్చి ఆ గ్రంథం తీసుకున్నాడు. ఒకటెట్ట అవుతారు చెప్పండి? ఇప్పుడు మీరు వచ్చి నా ఈ గ్రంథం తీసుకుంటే నువ్వు ఒకటెట్ట అవుతావు? మీరు బాగుంటుంది. ప్రకటన 4-5 అధ్యాయాల్లో దేవుడేమో సింహాసనం కూర్చోన్నాడు, ఆయన ఆరాధిస్తున్నారు. 5వ అధ్యాయంలో ఆయన చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి ఎవరు యోగ్యులు కాదు. కానీ గొర్రెపిల్ల, యోధా గోత్ర సింహము, ఆయన వచ్చి, అంటే గొర్రెపిల్లనే బిరుదు పెట్టబడింది. ఆ గొర్రెపిల్ల అటువంటి క్రీస్తు వచ్చి గ్రంథం తీసుకున్నాడు ఆయన చేతుల్లోంచి. మరి ఒకరెట్ట అవుతారు? కొత్త నిబంధనలో చూసుకుంటే పరలోకంలో యేసు స్వయంగా ఒక గొర్రె పిల్లని చెప్తున్నారు. యోహాను సువార్తలోకి వచ్చేప్పటికి యేసు తనను అనుసరించే వాళ్ళని వీరు నా గొర్రెలు నా స్వరాన్ని గుర్తిస్తాయి, నన్ను అనుసరిస్తాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ గొర్రెలు అనే పదం వాడంగానే క్రైస్తవులను ఉద్దేశించి చాలా అఫెండ్ అయిపోతారు. ఎందుకు బాధపడతారు? మరి బాధపడాల్సిన పని. 3వ కీర్తనలో కూడా యెహోవా దేవుడిని తెలుసుకుని ఆయన మనం పుట్టిన మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము అన్నారు. అంటే కొంతమంది విమర్శిస్తుంటారు కాబట్టి గొర్రెలు అమాయకులని, అందుకని బాధపడతారు. కానీ నిజంగా మనం గొర్రెలమని బైబిల్ చెప్తుంది. అలాగే ఇప్పుడు యేసుని సృష్టికర్త అని కూడా అంటున్నారు కొంతమంది. సమస్తమునకు సృష్టికర్త ఆయనే, అధికారి ఆయన, అధిపతి ఆయన అని చెప్పేసి అంటుంటారు. మరి ఆయన దేవుడే కానప్పుడు ఆయన సృష్టికర్త ఎట్లా అవుతాడు? ఏ విధంగా అధికారి అవుతాడు సమస్తం పట్ల? సృష్టికర్త అంటే ఇప్పుడు ఆది యందు వాక్యము అని చెప్తారు సార్. ఆది యందు వాక్యము దేవుని అద్దరు, వాక్యము దేవుడైన. కాబట్టి ఆది యందు యేసుక్రీస్తు ఉన్నాడని చెప్తారు. ఆది యందు యేసుక్రీస్తు లేడు, శరీరం లేదు అక్కడ, వాక్కు. అంటే చాలా మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు. ఈ విషయం చెప్పాలి మీకు. ఆదికాండం 1:26లో కూడా మన స్వరూపంలో మన పోలి నరులు చేద్దాము అని తండ్రి అయిన దేవుడు, అంటే యెహోవా దేవుడు కుమారులతో పరిశుద్ధాత్మతో, అంటే 3 వ్యక్తులు ఉన్నారు, కుమారులతో పరిశుద్ధాత్మతో చెప్పాడని అంటారు. అంటే దేవుడు ఒక్కడు కాదు, 3 వ్యక్తులుగా ఉన్నారు, త్రియేక దేవుడు, త్రిత్వం అంటారు. బైబిల్లో లేదు త్రియేక దేవుడు, త్రిత్వం లేదు. ఇప్పుడు మన ఇద్దరు ఉన్నాను సార్, మీరు మన భోజనం చేద్దాం వెళ్తాం అంటే బాగానే ఉంటుంది. మనం భోజనం చేద్దాం వెళ్దాం అంటే బాగుంటుంది. అక్కడ ఒకరిగా ఉండి, అంటే 3 సింహాసనాలు ఉంటే తండ్రి కుమారుడు పరిశుద్ధ 3 సింహాసనాలు ఉంటే మన స్వరూపం నరులను చేద్దామంటే బాగుంటది. దేవుడు ఒక్కడిగా ఉండి మన స్వరూపం నరులను చేద్దామంటే అది ఎట్టా ఉంటది? నాలో నేను మాట్లాడుకున్నట్టు. యేసే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే మన ప్రభు అయిన దేవుడు అద్వితీయుడు అంటే రెండో వాడు లేనివాడు. అది ఈ విషయం చెప్పండి. కానీ అక్కడ మన స్వరూపంలో మన పోలిక నరులు చేద్దామని కొన్ని దగ్గర ఉన్నాయన్నమాట బహువచనాలు. అయితే దేవుడు ఒక్కడే కాదు, తండ్రి కుమారు 3 ఉన్నారు, ఆ దేవుడు ఆ ఇద్దరితో మాట్లాడుతున్నా అంటారు. వాస్తవం కాదండి. దేవుడు సృష్టి ప్రారంభంలో దూతలు ఉన్నారు. ఈ సృష్టి అంతట్లో వాళ్ళు ఏకీపిస్తాం, అంటే వాళ్ళు కూడా స్తుతిస్తా ఉన్నారు. అప్పుడు దేవుడు ఆయన ఏది చేసినా కానీ చెప్పి చేస్తాడు ఆయన. అలాగే దూతలకు చెప్పాడు, మన స్వరూపంలో సృష్టి అంతా చేసిన తర్వాత మన స్వరూపం నరులను చేద్దామని దూతలతో చెప్పాడు. అంతేగాని అక్కడ 3 దేవుళ్ళు ఉన్నారు అని కాదు, దేవుడు ఒక్కడే. అయితే ఒక మంచి వాక్యం ఉంది సార్, అది కొత్తగా మనం కొన్ని బైబిల్ రాలేదు, అది 1 యోహాను ఇంగ్లీష్లో ఉందన్నమాట. 1 యోహాను 5:7 ఫర్ దేర్ ఆర్ 3 that bear witness in heaven, the Father, the Word
అండ్ ది హోలీ స్పిరిట్ అండ్ దిస్ త్రీ ఆర్ వన్. ఉమ్, పరలోకములో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. యోహాను పత్రిక అంటాడు, ఈ యోహాను పత్రిక 5, 7, 8 వచ్చినారు. ఈ 7వ వచ్చిన అక్కడ లేదు సార్, నేను తెలుగు బైబిల్లో ఇప్పుడు కొన్ని బైబిల్ వస్తుంది. అక్కడ ఏమందంటే భూమి మీద సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, ఆత్మ, రక్తము, నీళ్ళు అన్నారు. ముగ్గురు ఏకీవించున్నారు. తర్వాత పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అది ఇంగ్లీష్లో అన్నారు తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. తండ్రి, వాక్యం, తండ్రి కుమారుడు కాదు, తండ్రి, వాక్యం, పరిశుద్ధ. ఇప్పుడు తండ్రి అంటే అంటే ఇప్పుడు మనలో కూడా ఉంది శరీరము, ఆత్మ, ప్రాణం అంటారు. ఇప్పుడు మనలో కూడా వాక్కు ఉంది కదా. అట్లే దేవుడు కూడా, చాలా మంది దేవుడికి రూపం లేదంటారు, యెహోవా దేవుడికి రూపం లేదంటారు. బైబుల్ ఉంది సార్, దేవుడికి రూపం ఉంది, లేకపోతే ధన స్వరూపం నరులు చేశాడు. దేవుడు నరస్వరూపి మొదట, దేవుడికి రూపం ఉంది. చాలా మంది దేవుడు ఆత్మ, ఆయనకు రూపం లేదంటారు. రూపం ఉంది, ఆయనకి రూపం ఉంది కాబట్టి తన స్వరూపంలో నరుని చేశాడు. కాబట్టి అందుకని దేవుడు ఒక్కడే, కానీ దేవునిలో ఏముంది? ఆ పరిశుద్ధాత్మ ఉంది, వాక్కు ఉంది. వాక్కు ముగ్గురు ఎట్లా అవుతారు? మనలో కూడా శరీరం ఉంది, ఆత్మ ఉంది, వాక్కు మనకు కూడా ఉంది కదా, మరి ముగ్గురు అవుతాం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు క్రైస్తవులు, బైబిల్లో ఉన్న మాటని, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి వచ్చాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాక్యము శరీరధారిగా అంటే వాక్యము శరీరం ధరించి యేసుగా వచ్చారా, లేకపోతే యేసుక్రీస్తు మీదకి వాక్యం వచ్చిందా పుట్టిన తర్వాత? ఆది యందు వాక్యం ఉంది అంటే వాక్యం ఉంది, వాక్యమే యేసుగా వచ్చారా, లేకపోతే యేసు పెరిగి పెద్ద అయిన తర్వాత వాక్యము ఆయన మీదకి వచ్చిందా? వాక్యము నీ నోటను, నీ హృదయంలో, నీ అర్థం ఉంది అంటాడు. వాక్యం ఎక్కడుందంటే దేవుని యొక్క గుండెల్లో ఉంది, రొమ్మును ఉందని చెప్పి. అంటే ఆయన వాక్యం మన హృదయంలో నిన్ను దాన్ని బట్టి మాట్లాడతాం. హృదయంలో ఏముంటే అది మాట్లాడతాం. అంటే వాక్యం హృదయంలో ఉంటుంది, దేవుడు కూడా హృదయంలో ఉంది వాక్యం. కానీ ఆ వాక్యాన్ని ఒక దేవుడు, ఎందుకంటే ఆ వాక్కు ద్వారా ఏదైనా సృష్టిస్తాడు ఆయన. దేవుడు ఎంతో, వాక్కు కూడా అంతే. అంతేగాని వాక్యానికి రూపం లేదు అక్కడ. కాకుంటే ఆ వాక్యము శరీరధారం ఏంటంటే దేవుడు ఆయన వాక్యం నివసించేదానికి ఒక శరీరాన్ని పుట్టించుకున్నాడు వరే గర్భంలో పరిశుద్ధాత్మ వల్ల. అంతేగాని వాక్యము శరీరంగా పుట్టల, వాక్యం యేసుగా పుట్టలేదు. దేవుడు తన పరిశుద్ధాత్మను పుట్టించాడు. అయితే 30 సంవత్సరాల వరకు ఆయన ఒక సామాన్య మానవుడిగానే ఉన్నాడు. మరి యేసేపుల కుటుంబంలో ఆయన తర్వాత బిడ్డలు పుట్టారు, ఈయన పరిశుద్ధాత్మను పుట్టాడు. కానీ ఆయనకి మరి యేసేపులకి పుట్టారు 4 కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఆ కుటుంబంలో ఈయన లోబడి ఉన్నాడు. చూడండి, ఏది 12 సంవత్సరాలు అప్పుడు దేవాలయంలో కనపడ్డాడు. తర్వాత వెళ్ళి వారికి లోబడ్డాడంట. ఒక 9 మంది ఉండే కుటుంబంలో, 9-10 మంది ఉండే కుటుంబంలో ఒక పెద్ద కుమారుడుగా లోబడి ఉన్నాడంటే, 30 సంవత్సరాలు లోబడి ఉన్నాడంటే ఎలా ఉన్నాడు చూడండి. ఒక దేవుడిగా లేదు, ఒక అద్భుతాలు చేయాలి, ఒక బోధ చేయాల. అప్పుడు ఒక 4 గోడల మధ్య ఉన్నాడు ఆయన. కాబట్టి మరి యేసేపులు ఆయన దేవుడిగా గుర్తించాలి. ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన చేత పనులు చేయించుకున్నాడు, కార్పెంటర్ పని చేశాడు. ఒక సామాన్య మానవుడిగా లోబడి ఉన్నాడంట. అప్పుడు ఆయన వాక్యం ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే 30 సంవత్సరాల తర్వాత యోర్దాను నదిలో బాప్తిసం పొందారో అప్పుడు పరిశుద్ధాత్మ అంటే వాక్యం ఆయనలోకి వచ్చింది. అని చెప్పింది, వాక్యం చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనని ఆనందిస్తున్నా అంటే నేను ఆయన శరీరం ధరిస్తున్నాను అని. ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో ఆత్మతో కూడా వాక్కు కూడా వచ్చింది. అక్కడి నుంచి ఆ వాక్కు ఆయన ద్వారా మాట్లాడింది. అదొక యేసు బాల్యం నుంచి 30 సంవత్సరాల దాకా జరిగిన దేన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలు ప్రారంభించారో అది మాత్రమే పరిగణలో చెప్పాడు ఆయన. దేవుడు మధ్యలో కూడా చెప్తాడు కదా, నా గడియ ఇంకా నువ్వు రాలేదని చెప్తారు కదా. దేవుడు మోషేతో చెప్తాడు, నీ వంటి ప్రవక్తను పుట్టిస్తాను, అతని నోట నా మాటలు ఉంటాయి, అతని మాటలు వినకపోతే తీర్పు తీరుస్తానంట. కాబట్టి ఎప్పుడు ఆయన నోట నా మాటలు పెట్టాడంటే 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం తర్వాతనే పరిశుద్ధాత్మ వాక్యం ఆయనలోకి వచ్చి అక్కడి నుంచి మాట్లాడిన మాట ఆయన దేవుని మాట, అంటే వాక్కు మాట్లాడింది. 30 సంవత్సరాల వరకు అది సామాన్య మానవుడిగానే ఆయన ఉండాడు. 30 సంవత్సరాల తర్వాత ఆయన మాట మారిపోయింది. అంటే దేవుడు ఆయన వాక్యం శరీరం ధరించి అద్భుతాలు చేయడం కానీ, అది ఎవరికి మహిమ? ఆయన జరిగించాడు. యెహోవా దేవుడే ఆయన వాక్కును ఆయన నోట్లో ఉంచి అద్భుతాలు జరిగించాడు. అంటే ఆయనకి మహిమ రావాలి. అక్కడ అపోస్తులు ఏం చెప్పారు? దేవుడు యేసును పుట్టించాడు, యెహోవా దయలో, దేవుని దయలో యేసు పెరిగాడు, దేవుడు యేసును అభిషేకించాడు అంటే యెహోవా దేవుడు ఆయన ద్వారా అద్భుతాలు చేయించాడు, దేవుడు చేయించాడు. ఈవెన్ యేసు మరణ సమయంలో కూడా నా ప్రాణమును నీకు అప్పగించుకున్నాను అని చెప్పేసి అన్నారు కదా, ఆయనకి అప్పగించేసుకున్నారు. యెహోవా దేవుడు మనందరి దోషాలు ఆయన మీద మోపాడు. ఆ విధంగా ఆయన మరణించిన తర్వాత దేవుడు యేసును లేపాడు. ఇది శిష్యులు చెప్పిన సువార్త. దేవుడు యేసును లేపాడు, ఈ లేపి ఆయన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడంట. కాబట్టి ఆయన దేవుని సిలువ వేసిన యేసును దేవుడుగా నియమించాల, ప్రభువుగా క్రీస్తు మెస్సియాగా నియమించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కుడి పక్కన కూర్చున్నాడు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఎవరికి మహిమ?
ఎవరు చేయించారు ఆయన ద్వారా అద్భుతాలు? యెహోవా పుట్టించింది చేయించాడు. యెహోవా దేవుడు పుట్టించాడు, ఆయనతో అద్భుతాలు అంటే చేయించాడు. యెహోవా సృష్టి, ఆయన- యేసు కూడా సృష్టిలో భాగమే. భాగమే. ఉమ్, సృష్టి యెహోవా దేవుని సృష్టి ఆయన. ఓకే. ఆయన అందుకని ఆయనకు ఒక బిరుదు ఇచ్చాడు. మీరు సిలువ వేసిన యేసుని ప్రభువుగా పిలవండి, అంటే ఈ దేవుడుగా పిలుస్తా ఉంటాడు. అదిగా పౌలు గారు చెప్పాడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు అని నేను హృదయంలో ఇస్తే ప్రభు అని ఒప్పుకోవాలంట. ప్రభు కూడా చెప్పాడు, నన్ను ప్రభు అని బోధకుడు పిలుస్తున్నారు, ఈ విధంగా పిలవడం న్యాయమే. ఉమ్, కాబట్టి దేవుడు అని పిలవడం న్యాయం కాదు. అందుకనే యెహోవాయే దేవుడు, ఒక్కడే దేవుడు. యేసుని దేవుడు అని పిలవటం అంటే ఆజ్ఞాతిక్రమం, అగ్ని అతిక్రమం, పాపం అది. ఆజ్ఞ బైబిల్ అతిక్రమం. ప్రకారం అది చెప్పాడు కదా, దేవుడు ఆత్మ, ఉమ్, అది యెహోవా దేవుడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆరాధించాడు. యేసు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఆరాధించాడు కదా, ఆయనకే ప్రార్థన చేశాడు. ఎందుకు ఇంతమంది కాపరులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వాక్యానుసారం మీరు ఇట్లా చెప్తున్నారు, దీన్ని ఎందుకు వాళ్ళు ఇది- బలపరచట్లేదు, ఎందుకు ప్రచారం చేయట్లేదు? ఎందుకని యేసు అనే పాత్రను చూపిస్తూ వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సత్యాన్ని ఎందుకు బోధించట్లా? అంటే అది దేవుడు ఇవ్వాలి సార్. ఇది ఈ జ్ఞానం నాకు ఆయన ఇచ్చాడు కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఉమ్, కాబట్టి అందరికీ తెలియటం లే, యేసే దేవుడు అంటున్నారు కానీ ఉమ్. కానీ ఆయన పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఒక దేవుని కుడి పక్కన కూర్చోమన్నాడు. ఆయన అక్కడ పైన కూడా దేవుడు విజ్ఞాపన అంటాం చేస్తున్నాడు. కాదు, ఉన్నది ఒకడే దేవుడు, ఆ ఒక్కడే బైబిల్ దేవుడు. ప్రకారం అక్కడే దేవుడు. అంతే. సో యేసుని నమ్మే వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి, యేసుని దేవుడు కాదు యెహోవానే మీ బైబిల్ యెహోవాయే ప్రకారం దేవుడు. దేవుడు అన్న విషయం తెలుసుకోండి. ఇక బైబిల్ దేవుడి పాత్రలు ఏంటి, బైబిల్ దేవుడి యొక్క గుణగణాలు ఏంటి అనేది పాత నిబంధనలు మీరే తెలుసుకోవచ్చు. సో చాలా సంతోషం పాస్టర్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీలాంటి వాళ్ళ బోధనలు బట్టి అయినా సరే చాలా మంది ఆ అమాయకత్వంలో నుంచి బయటకు వస్తారని చెప్పేసి, నిజమైన ధర్మం ఏంటి, నిజమైన భగవంతుడు ఎవరు అనేది తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. చాలా సంతోషం సార్. వందనాలు.